సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. దీపు నేను చూడాలంటుందిరా. అన్నయ్య, నా ట్రీట్మెంట్కి హెల్ప్ చేసింది మీరేనంట కదన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీకు హెల్ప్ చేసింది నేను కాదురా, అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఏమే సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను చేర్చంచి. విష్ణు మీ అబ్బాయేనా? అవునండి, లోపలికి రండి. నా పేరు వసంతరావు, దిల్సుఖ్ నగర్ ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ని. ఈయన అసిస్టెంట్ మేనేజర్ బ్రహ్మం గారు. హలో సార్, రండి సార్ కూర్చోండి. మీ అబ్బాయి ఇంట్లో లేడనుకుంటా? అవునండి, లేడు. ₹1,00,000 చేతిలో పడ్డాక ఏ క్లబ్లోనో పబ్లోనో ఉంటాడు కానీ ఇంట్లో ఎందుకు ఉంటాడు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? వాడి ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయింది, వాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఓ, మీకు మాకు ఒకే స్టోరీ చెప్పాడు. కథలు చెప్పడంలో మీ వాడికి చాలా క్లారిటీ ఉంది, కానీ క్యారెక్టర్లోనే క్వాలిటీ లేదు. మా వాడి గురించి మీరే సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. వాడేంటో మాకు తెలుసు. అసలు ఏం జరిగింది? చిన్న పొరపాటు వల్ల మీ వాడి అకౌంట్లో 1,10,000 పడ్డాయి. జరిగింది మాకు తెలిసే లోపే ₹1,00,000 డ్రా చేసి వాడేశాడు. మీరు పొరపాటు పడుతున్నారు సార్. మా వాడు అలాంటి వాడు కాదు. అయితే మేమే అలాంటి వాళ్ళం రండి. మా డబ్బు మాకు పడేయండి, మేము పోతాం. మాకు అసలు ఏం జరిగిందో తెలియనప్పుడు మేమెందుకు డబ్బులు కట్టాలి? మీ వాడు వాడుకున్నాడు కాబట్టి. డబ్బులు తీసుకున్నావు, తిరిగి కట్టరా. తేరగా వస్తే తీరిగ్గా కూర్చొని తినే రకాలని మీ ఇంటి పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళు ఇలా అయితే మన మాట వినరు సార్. పోలీసులు పిలిపించి వీళ్ళ మీద చీటింగ్ కేసు పెడితే గానీ మన డబ్బులు ఇచ్చి రాలేరు. వెంటనే ఫోన్ చేయండి సార్. బ్యాగ్ తీసుకోమా. తాతకు బాయ్ చెప్పు. బాయ్ తాతయ్య. బాయ్ బాయ్ మా. బాయ్. అమ్మా శైలజ, రండి పిన్ని గారు. ఈ నగలు పెట్టుకుని ₹1,00,000 ఇవ్వమ్మా. అదేంటి పిన్ని గారు, డబ్బులు అవసరమైతే తీసుకోండి, అంతేగాని దానికి ఇవన్నీ ఎందుకు? లేదమ్మా, దేనికదే ఉండాలి. ఇవ్వకోండి పిన్ని. థ్యాంక్స్ అమ్మా. ఏంటో నానా, వీళ్ళు మన ఇంట్లో 5 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నారు. ఎంత ఇబ్బంది వచ్చినా ఈ రోజు ₹10 కూడా అడగలేదు. అలాంటిది ఈ రోజు ఏమంత కష్టం వచ్చిందో నాన్న. అమ్మా, ఒక ఆడది తాళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళిందంటే ఒకటి ప్రాణం కాపాడటానికైనా అయ్యి ఉండాలి, లేదా పరువు కాపాడుకోవడానికైనా అయ్యి ఉండాలి. పదండి. నువ్వేనా విష్ణు? తమరు చేసిన ఘనకార్యానికి మేము సాధించుకున్న ధనకార్యం ఎలా ఉంది? ఏం పీక్కుంటావో పీక్కోమన్నావుగా, వసూలు చేసుకొని వెళ్తున్నాం చూడు. ఎంత టెన్షన్ పెట్టావురా. ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందని వణికిపోయాను. తప్పక చూసారా సార్, ఇంత జరిగిన వాడు ఎంత పొగరగా ఉన్నాడో. చీప్ క్యారెక్టర్స్. తర్వాత ఏమైంది తమ్మి? టైర్ పంక్చర్ అయింది. గది కాదు తమ్మి, గా బ్యాంక్ పద్మచ్చాడు గంత పని చేసిండా? అన్నా తిట్టకన్నా, ఇప్పుడు అయినా నాకు పిల్లనిస్తున్నా మావా. సారీ తమ్మి. మళ్ళీ పెళ్లికెట్లు ఒప్పుకున్నాడు? ముందు స్టెప్ని మార్చు, నేను టిఫిన్ చేసి వచ్చి మిగతా చెప్తాను. ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా నీకు ఆకలి అవుతుందా? ఆకలికి సిచ్యువేషన్తో సంబంధం లేదన్నా, ఆ టైంకి దాని పని చేసుకుంటూ పోతుంది అంతే. తమ్ముడు, ఇంకేం తింటా? వద్దన్నా, చాలు. రే, నాకు ఇంకో దోశ చెప్పరా. 2 పెసలు ఆనియన్.
రెండో ఎవరికిరా? నాకే అన్నా. బాగా నాకేస్తున్నావురా. రే విష్ణు, నువ్వేంట్రా ఇక్కడ? అదిరా జరిగింది. నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ జీప్తో గుద్ది కప్పెట్టేసేవాడు. మెమరీ లాస్ పేషెంట్ ఏమో. అన్నా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు. నమస్తే అన్న. నిన్నెక్కడో చూసినట్టు. వీడు కూడా ఫాతిమా వాళ్ళు ఉండే ఏరియాలో ఉంటాడన్నా. కరెక్ట్ అన్న. నువ్వు సయ్యద్ ఫ్రెండ్ కదా? మీరు సైడ్ కప్పించిన వాళ్ళు కదా. అప్పుడప్పుడు మీరు వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసేవాడిని. అన్నా, మీ గురించి సయ్యద్ చాలా గొప్పగా చెప్పేవాడు అన్నా. మీరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని ఎంతో గర్వంగా చెప్పేవాడు. అంతా వాడే మనం. ఓకే అన్న, మేము బయలుదేరుతాం. బాయ్. వెళ్ళండి. ఆగండి. నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటది? అదే అన్న ఏదైనా గొప్ప పని చేస్తే ఆత్మహత్య చేసుకునేదాను నిజమేనా? ఓ నా కొండ కరేపాకు, ఒట్టి హగ్గేంట్రా, గట్టిగా కిస్ కూడా పెడుతుంది. కిసుకు పెట్టిద్దా? నమస్కారం సార్. నమస్తే. అర్జెంట్ గా నా పిల్ల మీద గృహహింస చట్టం కింద కేసు బుక్ చేసి దాన్ని బొక్కలో వేయండి సార్. రే మెంటల్, అది ఆడోళ్ళు మొగోళ్ళ మీద పెట్టే కేసురా. తెలుసు సార్, గృహహింస చట్టము, నిర్భయ చట్టము అన్ని ఆడవాళ్ళకేనా సార్? ఓన్లీ సి టీమ్సా, ఈ టీమ్స్ ఉండవా? రూల్స్ సవరించండి సార్. మీరే కొత్త చట్టాన్ని రాయండి సార్, దాన్ని అమలు పరచండి సార్. రేయ్, ఎవడు పడితే వాడు సవరించి రాయనికే అది రామకోటి కాదురా, రాజ్యాంగం రా. అందుకే సార్ మిమ్మల్ని రాయమంటున్నా. సార్, ఆడవాళ్ళని హింసించే మగవాళ్ళు లేరంటలేను సార్, మగవాళ్ళని హింసించే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్. అందుకే మగవాళ్ళని రక్షించే ఒక సెల్ ఓపెన్ చేయండి సార్. సార్, సెల్ ఓపెన్ చేయండి సార్. సార్, సెల్ ఓపెన్ చేయండి సార్. తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్. సార్, మీకు దండం పెడతాను సార్. మాలాంటి మగవాళ్ళని కాపాడండి సార్. సార్, నేను ఓపెన్ చేయమన్నది ఈ సెల్ కాదు సార్. రే తేజ, ఎలా వచ్చావు ఇక్కడికి? ఇటుపడుతున్నా చూస్తావేంట్రా? హలో, విష్ణు ఉన్నాడా అండి? హలో. హలో కొత్త పెళ్లి కొడుకా. చెప్పండి కొత్త పెళ్లి కూతురు గారు. మీ అత్తగారు మా అత్తగారితో ఏదో మాట్లాడాలంట. ఆ? అదేనయ్యా, మా అమ్మగారు మీ అమ్మగారితో మాట్లాడాలంట. ఓ, మా అమ్మగారితో మాట్లాడతారా? మీ అమ్మగారు మాట్లాడతారా ఇప్పుడా? ఏ ఇంట్లో లేవా? అది ఇంట్లోనే ఉన్నాను. అది ఒక్క నిమిషం. అమ్మా, అమ్మా. వస్తున్నా బాబు. చాలా శకలు ఉన్నారా నీ దగ్గర? హలో. అమ్మా, అత్తయ్య గారు లైన్ లో ఉన్నారు, నీతో ఏదో మాట్లాడాలంట. ఏం లేదు వదినా, అమ్మాయికి ప్రదానం చేయాలి కదా. ప్రదానం చీర ఇక్కడికి పంపిస్తారా లేక మండపానికి తీసుకొస్తారా అని. మామూలుగా పెళ్లి ఇంటి దగ్గరే అయితే అక్కడికే పంపించేవాళ్ళం వదినా. ఇప్పుడు పెళ్లి కళ్యాణ మంటపంలో కదా, అక్కడే చేసుకుందాంలే. అలాగే వదినా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఇదిగో పక్కనే ఉన్నాడు, మాట్లాడండి. ఆంటీ బాగున్నారా? ఏం బాబు, ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయి ఆంటీ. మండపానికి వెళ్ళడానికి కార్లు ఎన్ని కావాలని ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నా. అబ్బా, బాగానే కవర్ చేస్తున్నారా? వాడు క్లవర్ కాబట్టి కవర్ చేస్తున్నాడు, నీలా ఫ్లవర్ కాదు. ఆంటీ. సరే బాబు, త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాను ఆంటీ, బాయ్. సార్, చిన్నప్పుడు బడిలో పాఠం గుర్తులేదని టీచర్ కొట్టారు సార్. ఇప్పుడు నంబర్ గుర్తులేదని మీరు కొడుతున్నారు సార్. ఫోన్ నంబర్స్ ఎట్లా గుర్తులేవు? కమ్సే కమ్ నా కన్ను తీసుకపోయి ఏం చేసినో చెప్పండి రా. కుంపదీసి ఎవరి కన్నా అమ్మేసి రాయింది. మదర్ ప్రామిస్ సార్, ఈ కన్ను గురించి నాకేమీ తెలీదు. మా వాళ్ళతో గొడవ విడిపోయాక ఆ స్త్రీతో చెడిపోయి వాళ్ళ ఒళ్ళో పడిపోయాను సార్. వీడియో కూడా తీసిరండి సార్, హెచ్డి క్వాలిటీ, బొమ్మ క్లియర్ ఉంటది. నేను అడుగుతుందేంది, నువ్వు చెప్తుందేంద్రా? సాలే, ఇంకో గంటలా నా గన్ను నా చేతిలో లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తా. సార్, రాజ్యాంగాన్ని సవరించమన్నాను కదా సార్, ఏమైంది సార్? ఏంద్రా సవరించేది? చెప్పండి సార్. సార్,
నీ హింసగానే నా పెళ్ళ హింస బెటర్ సార్. అది కొట్టినా తిట్టినా అన్నం పెడతా సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. అన్న ఇదే మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావా వదినా? తారా, నా బంగారు తల్లి. అమ్మా, మీ అమ్మని బతికించుకోవడం కోసం నువ్వెంత కష్టాలు పడ్డావే. వదినోళ్ళమ్మ చచ్చిపోయిందన్న. ఒకసారి అడిగి ఫోన్ ఇవ్వరా. అన్న ఫోన్ చేసి నీతో మాట్లాడాలంట. ఏయ్, దాన్ని బ్రతిమలాడతావో దాంతోపాటు బాధపడతావో నాకు తెలియదు. నీకిచ్చిన టైం కల్లా అది నా పక్కన ఉండాలి, లేదంటే నీకు కాబోయే పెళ్ళాం నా పక్కలో ఉంటుంది. గుర్తుంచుకో. రేయ్ అన్నా, మీ ఇద్దరు వాడి కళ్యాణ మండపానికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఓకే అన్న. హలో బావగారు, మేము మండపానికి వచ్చేసాం. మీరు బయలుదేరారా? పూజ జరుగుతుంది బావగారు, అవగానే బయలుదేరుతాం. ఓకే ఓకే, త్వరగా బయలుదేరండి. ఏమైంది లక్ష్మి, దొరికాడా? ఫోన్ కలవట్లేదండి. విష్ణు నెంబర్కి ఫోన్ చేయి. హలో విష్ణు, నేను స్కాలర్ స్కూల్ దగ్గర ఉన్నారా? ఇక్కడ నుంచి కళ్యాణ మండపానికి ఎలా రావాలి? సోదిన కొడుకులంతా ఫోన్ చేస్తున్నారా? స్విచ్ ఆఫ్ చేసి పడే. ఈ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందండి. హలో అన్న, ఏం చేస్తుందిరా అది? ఫ్రెండ్స్తో మస్తు ముచ్చట్లు పెడుతుందన్నా. దాని ఆనందం ఇంకా 10 నిమిషాలే. వీడికిచ్చిన టైం కూడా ఇంకా 10 నిమిషాలే మిగిలింది. ఈ లోపు నా ఫోన్ రాకపోతే దాన్ని ఉన్న పళంగా ఎత్తుకొచ్చేయండి. అక్కడ పెళ్లికి పెట్టిన అదే ముహూర్తానికి ఇక్కడ దాంతో నేను శోభనం చేసుకుంటా. దానికి కాబోయే మొగుడు ముందే. ఆగరా! రేయ్, అన్న ఫోన్ చేసి 10 నిమిషాలు దాటిపోయింది. మళ్ళీ లేట్ అయితే మనల్ని సాగు కొడతాడు. పదా, దాన్ని పట్టుకుపోదాం. ఆగు.
కొడకలారా నన్నే చదువుకున్నారా ఊర్లో అందరు ప్రాపర్టీస్ నేను కబ్జా చేస్తుంటే నా ప్రాపర్టీని మీరు ఊరు దాటిస్తారా ఇప్పుడు దాకా నా తారని ఏం చేయలేదు ఒకే ఒక కారణంతో మిమ్మల్ని వదిలేసా ఇంకా వదిలేదు ఇంకా పెళ్లి కదా చావే అయిపోయారు ఆగు. ఏం తప్పు చేశారని వాళ్ళని చంపుతున్నావు? నాకు సాయం చేశారనా? లేక నీ నుంచి నన్ను దూరం చేశారనా?